తెలంగాణ తల్లి కూడా పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు కూడా చేరిపోయిన హృదయపూర్వక నమస్కారాలు. ఒక విషయం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపుమాపి ఏ విధంగా భావించి మనం ఉన్నటువంటి విగ్రహాన్ని తెలంగాణ ప్రజలు ఎంతోమంది కవులు, కళాకారులు, మేధావులు, సంస్కృతిని అవపసన పట్టిన వాళ్ళందరూ కూడా తయారు చేసి గ్రామాన ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహాన్ని ఒక్క విగ్రహం నువ్వు మార్చినంత మాత్రాన ప్రజలందరూ కూడా హర్షించరు. ఎవరి మనోభావాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చలేవు. ప్రత్యేకించి నేను చెప్పదలుచుకున్న ఒకటే విషయం, తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను తీసేసినావు. తెలంగాణ ఆవడి బిడ్డలకు కేసీఆర్ ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలను కూడా తీసేసినావు. అదేవిధంగా నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో ఆడబిడ్డలకు 2500 సహాయం చేస్తా అని చెప్పేసి ఆ పెన్షన్ 2500 ఇచ్చింది లేదు, తల్లులకు 4000 ఇచ్చిందని 2000 ఇస్తున్న కేసీఆర్